మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? టీడీపీ పరిపాలన బాగాలేదు నాన్న. ఓకే. బాగా ఈ పథకాలు ఇదే ఆడవాళ్ళకి పెట్టచ్చు ఎందుకు లాభాలు ఏమన్నా ఫ్రీ బస్సా? బాగా ఓకే. బాగా ఇవన్నీ బిజీ అయిపోతున్నాయి. ఓకే. గవర్నమెంట్ తప్ప ఏమీ లేదు. అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది పథకాలన్నీ ఇచ్చేసాము, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయన నాకు 96లో ఓటు వచ్చింది. నాకు ఓటు ఎక్కువ మాది జంతువుల నాటి పోతుంది మాది. ప్రభాకర్ గారు చింతపనేని అక్కడ వచ్చి ఓటు అప్పుడు ఆడికి రాలేదు. మాకంటి పోవాలి ఉండాలి మాకు. అయితే వస్తే ఏం లేదు అక్కడ ఓటు వచ్చింది. బాగానుంది పరిపాలన బాగానుంది. వచ్చినాక తర్వాత ఎన్ని రద్దు అనమాట. కనుగోలు పథకాలు అన్నా క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒకటే మంచి చేస్తాడు. ఓకే. ఒకటే ఇప్పుడు జగన్ అంటే ఇప్పుడు ఆడి పరిపాలన కాదు, టీడీపీ ఓటేసాను. ఇప్పుడు సింహం గుర్తు లక్ష్మీపార్త్ ఓటేసినప్పుడు ఆవిడ ఓటేస్తా ఇప్పుడు మాట్లాడుకుంటే మరొక 62 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది ప్రభుత్వం కొత్తగా. పర్లా అదొకటే చేస్తాడు. ఈ ఆడవాళ్ళ కంట చూడు ఈ డాక్రా ఇవన్నీ వేస్ట్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆడు ఒక సీటు ఆయన జనాలకి వెళ్ళిద్ది ఆయన పదవిలో ఉన్నానా ఆయన మనం తిడితే మళ్ళీ వేరేలా ఉంటుంది. నేను చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే. వాయిస్ ఒకటే మా చెప్తాను. అదేలే. ఆ పరిపాలన బాగా. సరే జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర మీద ఆయన బాగానే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు జగన్ గారు? బాగానే ఉంటుంది. మళ్ళీ వచ్చేస్తారు. సో మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద? బాగా ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమైనా ఉపయోగపడిందా వీళ్ళు వచ్చాక? రోడ్లు కూడా బాగా వేస్తున్నారు అంతే. ఓకే. సో ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అది వర్షం వచ్చినప్పుడు తెలాలి. అర్థం కాల. వర్షాకాలం తెలుస్తుంది. వర్షాకాలం తెలిసిద్ది అంటారా దాని జీవితం? చూడాలి ఎలా ఉంటుందో వర్షాకాలం చూడాలి. అంటే అమరావతి శాశ్వత రాజధాని మన బిల్లు అయితే పాస్ అయింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇంకా దాని అభివృద్ధి? అదే వర్షాకాలం వెళ్ళాక చూడాలి చెప్పాలని. సో జగన్ గారు మొన్న కాన్సెప్ట్ చెప్పారు, మరి విన్నారా లేదా మీరు? తెలియదు. మా విగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలంటారు జగన్ గారు. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం? అంతా దేవుడి అందరికీ వినియోగం అవ్వాలి. ఏది ఎలా పెట్టినా కానీ, ఎవరు పెట్టినా కానీ అందరికీ బాగుండాలి. సో జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది దేవిదేను. అదొకే. మీ అభిప్రాయంలో ఎంతవరకు ప్రభావం చూపించద్ది అంటే జగన్ గారి పాదయాత్ర? చెప్పలేమండి. అది ఆయన అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అవుతారని పాదయాత్ర ద్వారా అవకాశం ఉంటుందా? ఏమో దేవుని కృప. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. రోడ్ల పరిస్థితులు కానీ? రోడ్లు బాగానే ఉన్నాయి, బాగానే వేస్తున్నారు. చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు చేయడం కానీ? అంటే నా అభిప్రాయం, ఉన్న వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందో చెప్పాలి. అదేలే. సో మొత్తంగా ఒకే ఒక మాటలు ఏం చెప్తారండి ఫైనల్గా మీ అభిప్రాయం ఈ ప్రభుత్వం మీద? మనం ఎవరిని అనలేం కదా, ఎవరిని మనం అంతే. కొంచెం పక్కకి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు నియామకం అయ్యారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ టీడీపీకి సంబంధించి సార్ మనం టీడీపీ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు నియామకం అయ్యారు. సో దాని మీద మీ అభిప్రాయం? బాగానే ఉంటుంది. అంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు పార్టీలో, కానీ లోకేష్ గారికి అవకాశం ఇచ్చారు. లోకేష్ గారికి అవకాశం ఇచ్చారంటే కాలేజీ గురించి దాని గురించి తీసుకున్నారు. ఇప్పుడు జాబుల గురించి దానికి సందేశం గురించి వేరే వాళ్ళు అయితే లోకేష్ అయితే అనుకూలంగా ఉంటుందని తీసుకున్నారు. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానన్నారు. నిన్న కూడా గట్టిగా చెప్పారు ఆయన, వచ్చేది మా ప్రభుత్వమే, వేరే లెవెల్ ఉండదండి. 2035 కూడా రాదు నేను చెప్తున్నా. మీరే కరాఖండిగా చెప్తున్నారు. 2035 కూడా రాదు నేను చెప్తున్నా. 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కళ్ళు మూసుకున్నారు. ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సరే కడపలో ఎన్ని సీట్లు వస్తాయో ఆయన చెప్పమను ఒకసారి. ఆయన అసలు మొత్తం ముఖ్యమంత్రి అవుతానండి. అదే కడపలో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఆయన జిల్లా చెప్పమను. కడప జిల్లానే అంటున్నారు మళ్ళీ. ఓకే. ఆయన జిల్లా చెప్పమని ఎన్ని వస్తాయో అంతే అంటారా? చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో. ప్రజల తీర్పా ఎవరు నమ్మరు. ఒకసారి నమ్మారు 5 సంవత్సరాలు. అది ఏం చేసిన ఆయన తినే అన్నాన్ని క్యాంటీన్ తీసేసిన జనానికి ఏం చేసింది చెప్పు? ఇవాళ 5 రూపాయలు ఇస్తే భోజనం పెడతారు. ఎక్కడ చూసినా భోజనం పెడుతున్నారు. ఆ ప్రజలే మర్చిపోరు అన్నం తిన్నోళ్ళు. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మరొక 62 కొత్తగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది ప్రభుత్వం. చేసింది, బాగానే చూస్తున్నారు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని గత మాజీ ముఖ్యమంత్రి గారు తీసేశారు అన్నా క్యాంటీన్లు. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. ఇబ్బంది లేకుండా తీసేసారు. మరి పేద అట్టబోతారు. మరి
అడగాలి ఆయన మనకు కనబడితే. ఒక నిమిషం. పేదలు వస్తున్నారు ఎక్కువ మంది, అందరూ వస్తున్నారు. అవునా? అవునులే. ఉండోడు కూడా తింటుండవు. అవును. అనుకోవాలనుకుంటే 5 రూపాయలు పోయి ఎవరు పెడుతున్నారు ఇలా? అన్ని పార్టీలకు అతీతంగా. అవునా? సో మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం మీద? బాగానే ఉంది, నాకైతే బాగానే ఉంది, బాగానే వర్క్ చేస్తున్నారు. ఏంటి మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సక్సెస్ అవుతాడు. ఓకే, నమ్మకం ఉంది మీకు పాదయాత్ర సక్సెస్ అయిద్దని? అవుద్ది. ఎందుకు నమ్మకం అంటే మీకు? అతను ఒకసారి చేశాడు, ఓకే, సక్సెస్ అయింది. సగంలో అయినా షర్మిలా గారు చేశారు, ఓకే, సక్సెస్ అయింది. సక్సెస్ అంటే షర్మిలా గారు చేసినప్పుడు ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినా కానీ అది సక్సెస్ కిందే లెక్క వస్తుంది. ఓకే, మరేంటి అన్నా క్యాంటీన్లు మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ తింటున్నారు అందరూ, 5 రూపాయలు భోజనం బాగానే ఉంది అంటున్నారు. ఓకే, నేనైతే ఇప్పుడు పోలా. అదేలే, అంటే కొత్తగా మరొక 62 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం. చేస్తారండి, ఏదో చేయాలి తప్పదుగా. సో దానివల్ల పేదవాడికి కడుపు నింపుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. సో అది ఉపయోగపడుతుంది అనుకుంటారా మీరు కూడా ప్రభుత్వం చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు? అన్నా క్యాంటీన్లో ఒక పేదవాడే తింటలా. అవునులే, ప్రతి వాళ్ళు తింటున్నారు. అవును, బైకుల మీద వచ్చేవాళ్ళు తింటున్నారు, కారులో వచ్చేవాళ్ళు తింటున్నారు. అవును, అది అంటే జగన్ గారు ఉన్నప్పుడు తీసేశారు అన్నా క్యాంటీన్లు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మరోసారి మళ్ళీ ఓపెన్ చేశారు. సో దాని మీద అందుకు అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన తీసేసాడు, ఆయన వ్యక్తిగతం అది. ఓకే, ఎందుకు తీసాడో ఆయనకే తెలియాలా. ఓకే, అంటే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, దానివల్ల ఆయన తీసేశారు. వీళ్ళు వచ్చాక ప్రజలకు ఉపయోగపడుతుంది వీళ్ళు పెట్టారు. ఉపయోగపడుతుంది. ఓకే, అది. సో ఏంటి మొత్తంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయింది, ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వ పరిపాలన మీద? ఒక్కొక్క పేపర్ చూస్తే ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకే, అవునులే, పేపర్లు నిజంగానే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కరికి అనుకూలంగా ఉన్నాయి. ఒక్కొక్క అనుకూలంగా ఉంటుంది. సాక్షి పేపర్ ఉంది, ఓన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అది సొంత పేపర్ కాబట్టి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ చంద్రబాబు నాయుడు కొంచెం ఫరిగా రాస్తారు. అవునులే, అవునులే, అది. సో మొత్తంగా చూసుకుంటే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద? ఈ కూటమి ప్రభుత్వం మరి ఏంటో అందరూ చేస్తారనుకున్నారు, కొంతమంది ఫెయిల్ అయింది అంటున్నారు. మరి ఎంత ఫెయిల్ అయిందో ఏంటో మరి వాళ్ళకే తెలియాలా. మీరేమనుకుంటున్నారు? ఏది ప్రభుత్వం కొందరు ఫెయిల్ అయింది అనుకున్న బాగుందన్నారు, కానీ మీరేమనుకుంటున్నారండి ప్రభుత్వం గురించి? ఏమనుకునేది ఏముంది, ఈసారి కూడా పోటీ బాగా ఉంటుంది. ఓకే, కంపల్సరీ పోటీ ఉంటుంది. ప్రతిసారి పోటీ ఉంది. అవునులే, ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎలక్షన్లు అప్పుడు ఈ సంవత్సరం పోటీ బాగుంది అనుకున్నాం. ఈసారి వచ్చే 2027-29 ఎలక్షన్లకు కూడా పోటీ బాగుంటుంది. ప్రజల తీర్పు ఎలా ఉండదు? ప్రజల తీర్పు ఎలా ఉండదు, ప్రజలు ఒక్క దాని మీద నమ్ముకుని ఓటు దానికి వేద్దాం అనుకుంటే ఆ మైండ్లోంచి ఎవరు చెరపలేరు. అవునులే, మొన్న జరిగిన ఎలక్షన్కి అలానే జరిగింది. ఓకే, ఎన్జిఓస్ ఉన్నారు, అవును, 90% వేశారు. అవును, తెలుసు, ఎన్జిఓస్ వేశారు. అవును, నిజంగానే అండి, గవర్నమెంట్ ఉద్యోగులు ఎలాగో సపోర్ట్ అయ్యి ఎన్ని సీట్లు వస్తాయని ఎవరు ఊహించలా, వచ్చినాయి, అధికారం చేస్తున్నాడు ఆయన. అది రీసెంట్గా నారా లోకేష్ గారు నియామకం అయ్యారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మన పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు చెప్పారు. ఓకే, నేను పార్టీకి సంబంధించిన విషయం కదా, పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అభినందనలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఇంక చెప్పేది 5 కూడా చెప్పినట్టు లెక్క. ఆయన చెప్పి ఇంకేముంది అయిపోయారు. ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం అంటే? అమరావతి రాజధాని నవ్వుతో భవిష్యత్తు. అమరావతి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు. ఓకే, అవునా కదా? ఈ విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ ముందే చెప్పాడు. ఇదే నడిబొడ్డు, నది ఒడ్డు, ఇల్లు కృష్ణా అటొట్టు ఇటొట్టు పురాతన మన ఆంధ్రలో అమరావతి అటొట్టు ఇల్లు కట్టుకుంటున్నా అప్పుడు చెప్పారు. అది చంద్రబాబు అద్దె కూడా ఆయన చెప్పిన మాట. అప్పుడు అది ఆయన స్వయం మాట. అప్పుడు మాట. మొన్న ఏం చెప్పారంటే ఆయన, మీరు విన్నారు లేదో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అదే మావిగన్ మీద మీ అభిప్రాయం ఏంటి? అది కాదండి, అవి ఆల్రెడీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోయింది. అవును, భారతదేశం మొత్తం ఓకే అయింది. అవును, కాబట్టి అతను ఒక్కడే సపరేట్గా ఉంటామంటే అది నాటే కరెక్ట్ కాదు. అది కానీ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం ఎవరు మాట్లాడకుంది. కానీ అంటే అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు కాబట్టి మా విధానం ఈ మావిగన్నే అంటున్నారు వైసీపీ వాళ్ళు. 400 కోట్లు 4 నెలలు పట్టింది హైదరాబాద్ డెవలప్ కావడానికి. అమరావతి జస్ట్ 15 ఏళ్ళు 10 ఏళ్ళు నాశనం చేశాడు. 10 ఏళ్ళు. మెయిన్ పర్పస్ ఏంటంటే విజయవాడ గుంటూరు కలుపుకుంటే ఒక అమరావతి అడ్మిషన్ పోలకుండా ఒక అందమైన రాజ్యం అవుతుంది, పురాతన ఆంధ్ర అమరావతి అని మెయిన్ కాన్సెప్ట్. అదేలే సార్, ఇప్పుడు ఏదైనా అడ్మిషన్ పోవాలి ఒక సపరేట్గా ఉంటుంది, ఏదైనా అక్కడ ఉంటాయి. అలాగే ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ పోవాలన్నా ఉంటాయి. ఇది మన హైకోర్టు న్యాయస్థానం లాయర్లు పోవాలి కానీ, జడ్జిలు పోవాలి కానీ, సీఎం బిల్డింగ్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ అన్నీ ఒక దగ్గర హైదరాబాద్లో ఉంటాయి.
ఒకప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు మామూలు సిటీ, అవునులే. తర్వాత ఇప్పుడు 9 మున్సిపాలిటీ కలిపి మెగా సిటీ చేశారు, అవునా కదా? అట్నే సేమ్ అమరావతి కూడా 9 కలిపి ఒక మెగా సిటీ చేస్తారు. ముందు అడ్మిషన్ పోవాలి, పూర్తి అయిపోవాలి కదా. అదేలే. చంద్రబాబు చెప్పాడు నిరంతర ప్రక్రియ అని. అవునవును. 24/7 పని జరుగుతూనే ఉంటుంది. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటారు, చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు పక్కన పెట్టండి, వాళ్ళ నాన్న తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయింది అన్నాడు. చెప్పేది రండి. పక్కన ఎందుకు పెడతామంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏం మాట్లాడినా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవును, పాదయాత్ర గురించి మీ అభిప్రాయం చేతి చేసుకోండి, రాజ్యం ఇచ్చినప్పుడు చేసుకోవచ్చు, తప్పే. ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అంటే ఆయన పాదయాత్ర? ఏం ఉండదండి, ఏం ఉండదు. ఓకే, ఆయన ఒకసారి అవకాశం ఇచ్చాడు కదా, అవకాశం ఇచ్చారు, అయిపోయింది అంతే. వాళ్ళ నాన్న 2 మంచి పనులు చేశాడు, ఫీజు రియంబర్స్మెంట్స్, ఆరోగ్యశ్రీ. ఓకే, ఒకసారి అడిగారు, ఒకసారి ఇచ్చారు, అయిపోయింది అవకాశం. ఓకే, అది ఎవరైనా ఒకసారి ఇస్తారండి అవకాశం, మంచి పరిపాలన చేస్తే ఇంకోసారి ఇస్తారు, ఎవరికైనా సహజ భారతదేశంలో. జగన్ గారికి అయితే మరొకసారి నా ఉద్దేశం అయితే 90% ఎవరు. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? కూటమి ప్రభుత్వం కొంచెం 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకేమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? వీడు ఫస్ట్ జగన్ గడ వచ్చి అంతా సర్వనాశం చేసిండు, అభివృద్ధి ఏం చేయలేవాడు, కార్యక్రమాలు పనులన్నీ ఆపుదెంగిండు. బూతులద్దు జనాలకు వెళ్ళింది, జనాలు వస్తారు మామూలుగా. మీ అభిప్రాయం చెప్తారు. వీడు చేసిన పనులన్నీ వాడు ఆపుదెంగిండు జగన్ గడ వచ్చి. ఓకే, చంద్రబాబు కొంచెం పర్వాలేదు, వ్యక్తిగతంగా పనులు చేపిస్తుండు, ఓకే, ఆశయానికి కొంచెం ముందడుగు వేస్తుండు. అంటే మరొకసారి చంద్రబాబుకు తోడుగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది. ఓకే, బట్ నా ప్రశ్న వినాలా మీరు? జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానన్నారు, వేస్ట్, అనవసరం, లేదు వేస్ట్. ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారు? ఎందుకు వేస్ట్ అంటే అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది మనకి. ఓకే, మరొకసారి గెలిచే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? లేదు, అంతా ఆయన ఖచ్చితంగా వస్తానంటున్నారు. జగన్ 2.0 చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు జగన్ గారు. ఎవరు? జగన్ గారు. ఊరికి అనుకుంటే సుఖమే ఉంది, ఓకే, మనం అనుకుంటే లేదుగా. సో ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు. అమరావతి రాజధాని మేము కొంచెం చాలా వరకు మేలు. ఓకే, సో మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? ప్రభుత్వం అంటే మీ ఉద్దేశంలో బాగుందా, బాగాలేదా, ఎవరేజా, ఎలా ఉంది? పర్వాలేదు. మీ అభిప్రాయం అంటే? అమరావతి రాజధాని అంటే బాగానే ఉందండి. ఇప్పుడు రాజధానులు 3 రాజధానులు చేయడం వల్ల ప్రజలకు లాస్ తప్పితే ఏముందండి? అదే డబ్బుతో ప్రజలకు ఏదైనా న్యాయం చేస్తే ఇలా చేశారు, ఈ ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు వైజాగ్లో కట్టారండి, వాళ్ళ విలాసం కోసం కట్టుకున్నారు తప్పితే దేనికోసం కట్టారండి? అది దేనికి ఉపయోగపడుతుంది కట్టారండి? 500 కోట్లు 5,000 కోట్లు పెట్టి కట్టారు, అది మరి వేస్ట్. ఇప్పుడు అమరావతి కట్టారు, మళ్ళీ దాన్ని కూలగొట్టారు, అది ఎవరి డబ్బు? మరి ఎవరికి లాసు? మరి ఎవరి తలకాయమే పడుతుంది? ప్రజలకే పడుతుంది మళ్ళీ. కాదు మరి జగన్ గారు చెప్పేది ఆయన పాదయాత్ర చేస్తానంటారు మరొకసారి. ఏమండి, ఎవరి మనసులో ఉన్నదో వాళ్ళు చేస్తారండి, అది కరెక్ట్. ప్రజలు ఆలోచించుకొని ప్రజలే వేస్తారు ఓటు. అంటే మీ ఉద్దేశంలో ఎంతవరకు ప్రభావం చూపించింది అంటే ఆయన పాదయాత్ర ఈసారి? మీరేమనుకుంటున్నారు? ఆ పాదయాత్రలో ఆయన అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు ఆయన ఆ పాదయాత్ర ద్వారా? అలాగే జరిగిద్దా? అదంతా భగవంతుడి, అదంతా భగవంతుడు లేలండి. అది మీ ఉద్దేశం ఎంతవరకు ప్రభావం అని? 30%. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు చేసే చివరి అన్ని ఇది వరకు ఉన్న లోట్లన్నీ భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఆ భర్తీ చేసుకుంటూ రావడం వల్ల ఆయన దగ్గర డబ్బు తగ్గింది. ఆ డబ్బు కోసం ఇంకా కొత్త ప్రాజెక్టులు, కొత్త ఫ్యాక్టరీలు అన్నీ తీసుకుంటారు. దానివల్ల ప్రజలకి పని దొరుకుతుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, అవును, ఎంత బాగుంది చెప్పండి. నిన్న మరొక 62 కొత్త అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు రాష్ట్ర. అవును, ఇప్పుడు బంగారు పొట్లో బంగారు అమ్మేవాళ్ళు కూడా కాస్ట్ ఎంత ఉందండి? ఇప్పుడు 1,20,000 సుమారు ఉంది. వాళ్ళు కూడా వచ్చి తింటున్నారంటే ఆయన దయే కదా. ఆయన డిప్యూటీ సీఎం గారు ఇద్దరు దయ. ఆయన పని ఆయన చేస్తున్నారు, ఈయన పని ఈయన చేస్తున్నారు. ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం మీద అంటే? నెంబర్ 1 ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి పర్వాలేదు. ఓకే, సో 22 నెలలు ఆయన ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక అంటే? ఇక్కడ ఒకేసారి ప్రజలకి మంచి జరిగిపోవాలనేది కనబడదు. ఏదైనా మనం చేసామంటే దాని ప్రతిఫలం కనిపించేటప్పటికి కొంత టైం పడుతుంది. అయితే ఈ లోపల ప్రభుత్వం ఏమైనా ఖాళీగా ఉందా అంటే ఖాళీగా లేదు. తను చేయవలసిన పనులు అనేక కార్యక్రమాలు మరి చేస్తూనే ఉంది. అది తర్వాత ప్రజలకి అందవలసినటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అని చెప్పి మరి అందరూ
అనుకుంటున్నారు. మరి అది మనం ఏంటి సార్ అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఇక్కడ అమరావతి రాజధాని మీద రకరకాల అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఈ అమరావతి రాజధానికి అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, అంత ఇది ఖర్చు పెట్టాలి అనేటువంటి వస్తున్నాయి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలా అనగానే పూరు గుడిసో లేకపోతే ఏ పెంకుటిల్లో వేసుకోరు. ప్రతి వాళ్ళు కూడా డబుల్ బెడ్రూము, విల్లాలు ఇలాంటి కట్టాలని ఎందుకు అనుకుంటారంటే కట్టుకుంటే ఒకసారి కట్టుకుంటాం, తర్వాత కట్టలేము కాబట్టి. అలాగే అమరావతి అనేది కూడా ఫ్యూచర్ని ఏది ఇప్పటికిప్పుడు ఏదో కట్టించుకోండి చేసేది ఇప్పుడు రాజధాని కాదు. రాజధాని అనేది కొన్ని వందల ఏళ్ళు అది ఉండాలి అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వెయ్యాలి. అప్పటికప్పుడు రోడ్లు వెడల్పు చేయాలని, అప్పటికప్పుడు ఏమైనా కట్టాలన్నా, అప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలనే అవ్వదు. అందుకని దానికి ఇప్పుడున్న అమరావతి లాంటి ఐడియా అనేది మంచిది. డెఫినెట్గా అది ఇప్పుడు అది కనపడకపోవచ్చు, ఫ్యూచర్లో మాత్రం అది ఒక మంచి నగరము అవుతుంది. దానికి కేంద్రం కూడా సెకండ్ క్యాపిటల్ అనేటువంటి ఐడియా దృష్టి కూడా దాని మీద ఉంది అంటే మరి అది మంచిది అనేది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి ఒపీనియన్ ఒకలాగా ఉంటుంది. ఆయన ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు తాత్కాలికంగా అయిపోవాలనే ఉద్దేశంతో ఆయన చెప్పి ఉండొచ్చు. కానీ రాజధాని అనేది తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు ఏదో చేసేది కాదు. రాజధాని నగరం పెట్టామంటే ఆ రాజధాని నగరం ఇన్కమే మొత్తం స్టేట్ని నడిపించే విధంగా ఉండాలి. ఈ రోజున హైదరాబాద్లో అలా ఉండాలి. కానీ ఏ నగరం కా నగరం కాదు. ఇప్పుడు ప్రస్తుతం రాజధాని అందరూ కలిపి దాన్ని కట్టుకుంటే ఫ్యూచర్లో ఆంధ్రాకి అది మంచి ఇన్కమ్ అవుతుంది. మొత్తంగా ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద, అంటే కూటమి ప్రభుత్వం మీద? ఈ కూటమి ప్రభుత్వం అంటే మరి అంత మనం కానీ తను చేయవలసిన పనులన్నీ కూడా, తన కార్యక్రమాలన్నీ కూడా మరి చేయడం అవుతుంది. తనకి కూడా చేయసాగాలి కదా, మరి బాగానే ఉంది మరి ప్రభుత్వం.